హలో వీవర్స్, వాకిళ్ళు వంటిల్లుకి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో మనం చూడబోయే రెసిపీ వచ్చి మైదా పిండితోని బిస్కెట్స్ అండి. ఇవి చాలా ఈజీగా చేయొచ్చు అండ్ పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా స్కూల్ నుంచి వచ్చాక ఫ్రీ టైంలో మనకైనా తినడానికి టైం పాస్‌గా చాలా బావుంటాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి సాల్ట్ అండి. నేను చేసినవి సాల్ట్ బిస్కెట్స్. దీన్ని మనం సాల్ట్ వేసుకోకుండా కొంచెం షుగర్ యాడ్ చేసుకొని షుగర్ సిరప్‌తో వేస్తే స్వీట్ కూడా తయారవుతుంది. ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూద్దాం. ముందుగా మనం మైదా పిండిని ఉండలు లేకుండా, పురుగులేమన్నా లేకుండా చూసుకొని జల్లించుకోవాలి. ఇలా బాగా జల్లించుకున్న మైదా పిండికి కొద్దిగా కలోంజి గింజలు యాడ్ చేయాలండి. టేస్ట్ అంతా ఇక్కడే ఉందండి. మనం మిగతా వాటిలో లాగా జీరా ఇలా వేయకుండా కలోంజి వేసుకోండి. కలోంజి ఎనీ సూపర్ మార్కెట్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎక్కువగా యూజ్ చేసుకోకూడదండి. కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఇవి రెండిటిని బాగా కలుపుకున్నాక దీన్ని ముందుగా ఈ పిండిని మనం ఆయిల్‌తో మిక్స్ చేసుకోవాలండి. చూడండి, మీకు ఆయిల్ ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఆయిల్ ఎలా ఎంతవరకు వేయాలంటే మనము చేతితో పిండి ముద్దని ఇలా ప్రెస్ చేస్తే అలా ముద్ద పడాలండి. బ్రేక్ కాకుండా ఉండాలి. ఇప్పుడు చూడండి, మీరు చూస్తున్నారు కదా! ముందు కొద్దిగా ఆయిల్ వేసాము. ఇప్పుడు మనము పిండిని కలుపుతున్నాము. కానీ ఆ పిండి టెక్స్చర్ ముద్దలాగా రావట్లేదు. ఇలా మనం పట్టుకుంటే పిడికిల్లోకి రావట్లేదు. పొడి పొడిగా అయిపోతుంది. సో, ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుందాం. ఇలా మనం ఆ పిండి ముద్ద ఆయిల్‌తో పడేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఆ కలిపే విధానంలోనే మనకి ఆ బిస్కెట్స్ అనేవి చాలా క్రిస్పీగా, క్రంచీగా అండ్ పొడి పొడిగా తినడానికి బావుంటాయి. చూడండి, ఇప్పుడు ఆయిల్ పోస్తూ ఉన్నప్పుడు ఇలా చూసారు కదా! అలా ముద్ద ఫామ్‌లోకి వచ్చింది. ఇప్పుడు కరెక్ట్‌గా వచ్చిందనమాట అండి. ఇక్కడితో మనం ఆయిల్ పోయడం ఆపేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనము గట్టి చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలండి. దీనికి కొద్దిగా బలం ఎక్కువగా యూజ్ చేయాల్సొస్తుందండి. కలిపే విధానం అయితే చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలండి. బాగా నొక్కుతూ బాగా గట్టిగా మనమైతే ఈ పిండిని కలుపుకోవాల్సి ఉంటుందండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా! ఇలా ఈ స్టేజ్ వచ్చేంత వరకు మనం పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము పెద్ద పెద్ద చపాతీ ముద్దల్లాగా వీటిని చేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ ముద్దల్ని మనము చపాతీల్లాగా తాల్చుకుందామండి. చూసారు కదా! ఇప్పుడు వీటిని మనము చపాతీలాగా ఒత్తుకుందాము. ఇలా చపాతీల్లాగా ఒత్తుకున్న వీటిని చపాతీల్లాగా కట్ చేసుకోవాలండి. ఈ చపాతీ అనేది బాగా పల్చగా చేయకూడదండి. ఒక ఇంచు మందం ఉండేటట్టుగానే మనము దీన్నైతే ఒత్తుకోవాలి. చూస్తున్నారు కదా మీరు, ఒక హాఫ్ ఇంచ్ మందం అయితే ఉండాలండి. బాగా పల్చగా అయితే ఒత్తుకోకూడదు. అలా పల్చగా ఒత్తుకుంటే మనకి ఆ బిస్కెట్స్ అనేవి బావుండవు, పొంగవు కూడా. ఇప్పుడు ఈ మందంగా ఒత్తుకున్న ఈ చపాతీని మనము ఏ షేప్‌లో అయినా కట్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేనైతే డైమండ్ షేప్‌లో కట్ చేస్తున్నాను. మీ దగ్గర ఎనీ మౌల్డ్స్ ఏవైనా ఉంటే వాటితోని రౌండ్‌గా, ఇంకా ఏవైనా డిజైనర్ మౌల్డ్స్ ఉంటే వాటితోని డిజైనర్‌గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు డైమండ్ షేప్‌లో కట్ చేసుకున్నాం కదా! వీటిని మనము వేరొక ప్లేట్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకుందామండి. చూసారు కదా! మీకు మందం తెలిసిపోతుంది కదా వీడియోలోనే. ఆ మాత్రం మందం ఉంటేనే మీకు బిస్కెట్స్ అనేవి నూనెలో వేయంగానే చక్కగా పొంగుతాయండి. ఇప్పుడు వీటన్నిటిని వేరే ప్లేట్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. ఈలోపు మనం ఏం చేద్దామంటే, ఒక బాండీలో ఆయిల్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని అది హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. చూసారు కదా! ఇప్పుడు మనకు ఈ ఆయిల్ తీసుకొని దీన్ని హీట్ చేసుకుందాము. ఎప్పుడైతే ఆయిల్ హీట్ అయిందో కొద్దిగా అన్నీ ఒకేసారి కాకుండా ఇలాగా కొద్దిగా తీసుకొని వాటిని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. మీకు వీడియోలో చూపించిన విధంగా మీడియం ఫ్లేమ్‌లో ఉండాలి. కొద్దిగా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండి వేయించుకోవడము.
కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. వీటితో స్వీట్ కూడా చేసుకోవచ్చును. ఇలా వేయించుకున్న వీటిని పాకంలో వేసుకుంటే మనకి స్వీట్ కూడా రెడీ అయిపోతుంది. అంటే ఒకటే రెసిపీని 2 రకాలుగా మనం చేసుకోవచ్చును. చూసారు కదా! మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా! ఇక్కడ వరకు వేయించుకొని వీటిని సర్వ్ చేసుకోవడమే. ఈ బిస్కెట్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. తప్పకుండా మీరందరూ వీటిని తయారు చేస్తారని అనుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.